తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెతో ఇవాళ తెల్లవారుజాము నుంచే బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైపోయాయి. తమను ప్రభుత్వంలో ఖచ్చితంగా విలీనం చేయాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలు అదేవిధంగా వేతన సవరణలను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు ఈ రోజు రోడ్డెక్కలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేదే లేదని కార్మిక నేతలు స్పష్టం చేశారు. ఈ అకస్మాత్తు సమ్మె ప్రభావం సామాన్య ప్రయాణికులపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా తెల్లవారుజామునే పనులకు వెళ్లే రోజువారీ కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు మరియు విద్యార్థులు బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు, ఆటో డ్రైవర్లు రద్దీ ప్రాంతాల్లో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రైవేట్ బస్సులను నడుపుతున్నప్పటికీ అవి ఏమాత్రం అవసరాలకు సరిపోవడం లేదు. మరోవైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా స్పష్టమైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ హెచ్చరించడంతో రవాణా వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి.